హార్ట్ బర్న్ అండి. జనరల్‌గా వరల్డ్‌లోనే ఉంది. అంటే ఛాతీలో హార్ట్ ఉండే ఏరియాలో మంటలాగా అనిపిస్తదనమాట. ఎందుకు హార్ట్ బర్న్ అని చెప్పారు అంటే, యాక్చువల్‌గా ఫుట్ పైపు, హార్ట్ మొత్తము ఒకే ఏరియాలో 1/1 ఉంటాయి. లైక్ మన కాయిన్స్ లాగా అనమాట. ఫ్రంట్ హార్ట్ ఉంటది. బ్యాక్ సైడ్ ఫుట్ పైప్ ఉంటది. సో, ఆ ఏరియాలో ఎవరికి బర్నింగ్ వచ్చినా బికాస్ ఆఫ్ హార్ట్ వల్ల అవ్వచ్చు, లేకపోతే మన ఫుట్ పైప్ బర్నింగ్ వల్ల అవ్వచ్చు. దేనైనా సరే ఇట్స్ అ హార్ట్ బర్న్ అనమాట. జనరల్‌గా ఎవరికొస్తది అంటే ఎస్‌జిటీ రిఫ్లెక్స్ ఎక్కువ ఉన్నవాళ్ళు. గ్యాస్ ప్రాబ్లమ్ అంటే ఇట్స్ ఎ గ్యాస్ట్రిక్ ప్రాబ్లము జనరల్‌గా బ్లోటింగ్ అంటాము. అది మనకి పొట్టలో వస్తది. లైక్ ఎలా అంటే కొంచెం తిన్నా టైట్‌నెస్ అనిపించడము, పొట్టంతా టైట్ అయిపోవడము, లేకపోతే కొంచెం తిన్నా కూడా బాగా టైట్ అయిపోయి ఉండడము, పెయిన్ రావటము, బర్నింగ్ సెన్సేషన్ పొట్టలో వస్తే దాన్ని గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అంటారు. అంటే గ్యాస్ ప్రాబ్లమ్ అంటారు. హార్ట్ బర్న్ అంటే ఏంటంటే ఆ గ్యాస్ మనకి ఛాతీ లోపలికి రిఫ్లెక్స్ అవుతుందన్నమాట. దాన్ని గ్యాస్ట్రిక్ రిఫ్లెక్స్ అంటారు. వాళ్ళలో ఏంటి అంటే ఇది నెక్స్ట్ స్టేజ్ అండి. అంటే ఫస్ట్ గ్యాస్ట్రైటిస్ అనేది ఫస్ట్ స్టేజ్. రిఫ్లెక్స్ అనేది సెకండ్ స్టేజ్ అనమాట. ఎందుకు ఇంత స్పెసిఫిక్‌గా చెప్తున్నానంటే గ్యాస్ట్రైటిస్‌కి మెడిసిన్స్ వాడి నెక్స్ట్ డైట్ అడ్జస్ట్‌మెంట్ చేసుకుంటే సరిపోతది. గ్యాస్ట్రిక్ రిఫ్లెక్స్‌కి ఈ రెండిటితో పాటు సర్జరీ కూడా చేయించుకోవాల్సొస్తది. సో, హార్ట్ బర్న్ వచ్చిన పేషెంట్ మనం ఎలా ఐడెంటిఫై చేస్తామంటే జనరల్‌గా ఎర్లీ మార్నింగ్ అవర్స్‌లోనే వస్తది యాక్చువల్‌గా. హిస్టరీలో ఏంటంటే ముందు రోజో, ఆ ముందు రోజో మనం ఫాస్టింగ్ చేయడమో, బయట ఫుడ్ తినడమో, లేకపోతే ఆల్కహాల్ స్మోక్ చేయటమో, స్పైసీ ఫుడ్ తినడమో ఉంటది జనరల్‌గా. బట్ జనరల్‌గా ఎర్లీ మార్నింగ్ వస్తది. హార్ట్ పెయిన్, చెస్ట్ పెయిన్ కూడా ఎర్లీ మార్నింగే వస్తది. హార్ట్ బర్న్ ఏంటంటే మనకి బర్నింగ్ సెన్సేషన్ క్లాసికల్‌గా తెలిసిపోతది. ఏదో మంటలాగా అనిపిస్తూ ఉంటది. హార్ట్‌కి సంబంధించి అంటే సపోజ్ కార్డియాక్ ప్రాబ్లమ్ అయితే స్క్వీజింగ్ టైపు, హెవీనెస్, పాల్పిటేషన్స్ అనమాట. అంటే గుండె దడదడగా అనిపిస్తూ ఉంటది. లైక్ ఏదో మనకి ప్రాణానికి ఏదో ప్రమాదం ఉంది అన్న ఫీలింగ్ వస్తది హార్ట్ ఇష్యూస్‌లో అనమాట. లెఫ్ట్ హ్యాండ్ లాగేయడము ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటే చెమట పడతది. పల్స్ రేట్ పెరిగిపోతూ ఉంటది. ఇవన్నీ హార్ట్ ఇష్యూస్. అలా కాకుండా ఓన్లీ బర్నింగ్ సెన్సేషన్ ఉంటే దాన్ని హార్ట్ బర్న్ అంటారు. జనరల్‌గా 2 ఎర్లీ మార్నింగే వస్తది. సో, ఇంట్లో ఆల్రెడీ అందరికీ యాంటాసిడ్స్ ఉంటాయి కాబట్టి 99% అందరూ మనం యాంటాసిడ్స్ యూజ్ చేస్తాము. యాంటాసిడ్స్‌తో వితిన్ 15-20 మినిట్స్ కనుక సిరప్స్‌తో మీ ప్రాబ్లమ్ తగ్గిందనుకోండి, అది జనరల్‌గా హార్ట్ బర్న్ అంటే ఫుడ్ పైప్‌కి సంబంధించింది. తగ్గలేదనుకోండి ఇమ్మీడియేట్‌లీ మనం హాస్పిటల్‌కి వెళ్ళాలి. వెళ్ళి ఈవెన్ అప్పుడు మనకు కంప్లెయింట్ ఉన్నా లేకపోయినా ఈసీజీ, 2D ఎకో, నెక్స్ట్ డ్రాప్ టెస్ట్‌లు అన్నీ చేయించుకోవాల్సి వస్తది. ఎందుకంటే బోత్ ఆర్ సేమ్. ఒకటి సిరప్‌తో తగ్గుతది. ఒకటి మనల్ని ఐసీయూలోకి తీసుకొని వెళ్తది. సో, నెగ్లెక్ట్ చేయొద్దు. ఎర్లీ మార్నింగ్ వస్తే ముందు రోజు బిర్యానీ తిన్నాను కదా అని చెప్పేసి మనకు మనం మాస్క్ చేసుకోవద్దు. సో, జస్ట్ రష్ టు ద హాస్పిటల్ వితిన్ 15 మినిట్స్ అనమాట.